హాయ్ అండి. మిస్టర్ యాటిట్యూడ్ రావణ్ పార్ట్ 27. ఆయన అలా అనడం ఆలస్యం. ఫోన్ తీసుకుని ఈషాకి విషయం చెప్పి 15 నిమిషాల్లో విల్లాలో ఉండమని చెప్తుంది విత్ లగేజ్తో. ఈషా సంతోషం పట్టలేక అత్తని పొగుడుకుంటూ విల్లాలోకి వాలిపోతుంది. ఇల్లును కళ్ళు అంత పెద్దవి చేసుకుని చూస్తూ గాలిలో తేలిపోతూ ఉంది. అంత అందంగా ఉంది మరా ఇల్లు. చూస్తూ ఉంటే తన 2 కళ్ళు సరిపోవడం లేదు. చాలా బాగుంది. ఇక మేము వెళ్ళాక నిదానంగా చూసుకోవచ్చులే గాని నువ్వు చూడటం ఆపు. మీ మావయ్య నిన్నే చూస్తున్నారు. దేవయాని చిన్నగా గొణికింది ఈషాతో. అంతే బుద్ధిగా ఆనంద్ గారి దగ్గరకు వచ్చి చెప్పండి మావయ్య నన్ను రమ్మన్నారు అంటుంది వినయం నటిస్తూ. నువ్వు ఆయువు దగ్గరే ఉండు తల్లి. వాడు యుఎస్ఏ వెళ్ళాడు. వచ్చాక నేను వాడితో మాట్లాడతాను. మీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఉంటుంది. నేను తొందరలోనే మీ నిశ్చితార్థం కూడా చేపిస్తాను. జాగ్రత్త తల్లి మేము వెళ్తున్నామని బయటకు వచ్చేస్తారు. దేవయాని ఈశాలు కళ్ళతోనే ప్లాన్ ఓకే అని సైగ చేసుకుని కన్నింగా నవ్వుకుంటారు. వాళ్ళు అలా వెళ్ళిపోగానే ఈషా ఇల్లంతా తిరుగుతూ పని వాళ్ళని పిలిచి పొగరుగా మీ ఆయుషర్ రూమ్ ఎక్కడా అని అడుగుతుంది. అది మేడపైన. సరే నా లగేజ్ తీసుకువెళ్ళి ఆయు రూమ్ పక్కన రూమ్ లో పెట్టండి అని అంటుంది. పనివాళ్ళు కూడా లగేజ్ తీసుకెళ్లకుండా మొహాలు చూసుకుంటూ ఉంటారు. ఏమయ్యింది అలా నిలబడి చూస్తున్నారు, వెళ్ళండి. అది మేడం, ఆ రూమ్ లోకి సార్ అవన్నీ రానివ్వరు. అది చాలా పెద్దది, అలాగే చాలా స్పెషల్ రూమ్. బాబుగారు మాత్రమే వెళ్తూ ఉంటారు. అయితే వేరే రూమ్ లో పెట్టండి, బట్ పైనే ఉండాలి నా గది. అలాగే మేడం. చూడండి, ఇంట్లో ఏది కూడా నాకు తెలియకుండా నా అనుమతి లేకుండా జరగకూడదు. నేను మీ ఆయుషార్కి కాబోయే భార్యని. అందుకని ప్రతిదీ నాకు చెప్పాకనే జరగాలి. ఈవెన్ వంట దగ్గర నుండి అన్నీ నన్ను అడిగే చెయ్యాలి. నేను పైన రెస్ట్ తీసుకుంటాను, లంచ్ రెడీ చేసి పైకి పంపించండి అని అనుకుంటూ తనకి పట్టబోయే రాజయోగాన్ని తలుచుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోతుంది. పని వాళ్ళంతా షాకు. ఇంకా తన పొగరుకు వాళ్ళ మొహాలు చూసుకుని ఇంతవరకు ఇంట్లో ఎవరూ కూడా తమతో అలా బిహేవ్ చేయలేదు. ఆయువు కూడా అందరి అవసరాలను చూసుకుంటాడు. ఊర్వి ఉన్న 2 రోజులు కూడా అందరూ తనతో తిన్నారో లేదో చూసేది. అందరితో కలిసిపోయి వాళ్ళతో పని వాళ్ళలా కాకుండా ఇంట్లో మనుషుల్లానే చూసేది. సెక్యూరిటీ వాళ్ళని కూడా ఒక బంధువులా ట్రీట్ చేసేది. వరుసలు పెట్టే పిలిచేది. అవన్నీ గుర్తుకు వచ్చి వాళ్ళకి బాధగా అనిపించింది ఊరివి వెళ్ళిపోయినందుకు. కానీ ఏమీ చెప్పలేరు కదా, అందుకనే తప్పగా ఈషా చెప్పినట్లు చేయడం మొదలు పెట్టారు వాళ్ళు. సార్, సార్, లేవండి సార్ అని చారి ఇక నైట్ మొత్తం ఎక్కువై పడిపోయిన రాజుని లేపుతూ ఉంటాడు. అబ్బా, ఏంటి చారి కాసేపు పడుకోనివ్వు. అసలే నా క్యూటీతో మంచి డ్రీమ్లో ఉన్నా. అబ్బా సార్, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నో, అన్ని తర్వాతే, నువ్వు వెళ్ళు, విసిగించకు. అయ్యో సార్, ఊర్వి మేడం గురించి. వాట్, ఊర్వి గురించా? ఆహా చెప్పు అని రాజు లేచాడు. సార్, ఆయువు గారు లేరు, యుఎస్ వెళ్ళారంట నిన్న నైటు. అయితే వాడెక్కడున్నా వాడు కళ్ళు, దృష్టి మొత్తం ఆ విల్లా చుట్టూ నా క్యూటీ చుట్టే ఉంటాయి అంటాడు. అయ్యో సార్, అది కాదు. మార్నింగ్ ఆనంద్ హార్మని ఇంకా ఆయన వైఫ్ దేవయాని గారు విల్లాకొచ్చారు. లోపల ఏం జరిగిందో ఏమో కానీ ఒక 20 నిమిషాల తర్వాత ఊర్వి గారు, ఇక ఊర్వి ఫ్రెండ్ గారు లగేజ్తో బయటకు వచ్చి క్యాబ్లో వాళ్ళ పాత ఫ్లాట్కి వెళ్ళిపోయారంట. ఊర్వి మేడం గారు చాలా డల్గా ఉన్నారని చూసిన మన సెక్యూరిటీ గార్డ్ చెప్పాడు సార్. అంటే నా క్యూటీ ఏమో అని ఉండాలి. నాకెక్కడో క్లారిటీ మిస్ అవుతున్నట్టు ఉంది చారి. నాకు హార్మోనీస్ గురించి, ఆయు గురించి పూర్తిగా చెప్పు అంటాడు. చారి, ఇంద్రాణి చనిపోవటం వలన ఆయు బిజినెస్‌లో తను తీసుకోవటం, ఆయు ఆనంద్ గారికి మొదటి భార్య కొడుకు అని, ఇక రెండో భార్య దేవయాని అని, ఆయు మొత్తం కూడా ఫారెన్‌లోనే ఉన్నాడు అని, పేరెంట్స్‌తో ఎక్కువ టచ్‌లో ఉండేవాడు కాదు అని, ఆయు బిజినెస్‌లు టేకాఫ్ చేశాక దేవయాని మేనకోడలతో ఆయువుకి మ్యారేజ్ అని ఆనంద్ గారు పబ్లిక్‌గా అనౌన్స్ చేయటం మొత్తం చెప్పేశాడు. అయితే దేవయాని ఊర్వి ఇక్కడే ఉంటుందని తెలిసి ఆయువు లేని టైం చూసి క్యూటీని ఇంట్లో నుండి పంపించేసింది. అంటే నా క్యూటీని తిట్టుంటుంది కదా అని కోపంగా చేతిలో ఫోన్ని విసిరేస్తాడు. క్యూటీ బాధపడకూడదు చారి. ఆ ఆయువుతో ఉంటే నా క్యూటీకి ఇలానే ఉంటుంది. నేను నా క్యూటీతో మాట్లాడాలి. తను బాధపడుతూ ఉంటుంది. ఆయువుని ఊరికే వదిలిపెట్టను. నేను రెడీ అయ్యి వస్తాను క్యూటీ దగ్గరికి వెళ్ళడానికి. కారు తీయండి. పాత ఫ్లాట్‌కి వచ్చిన ఊర్వి సరాసరి బెడ్రూమ్‌లోకి వెళ్ళి డోర్ వేసుకుని ఏడవడం మొదలుపెట్టింది.
తనకు దేవయాని అన్న మాటలే గుర్తుకు వస్తూ ఉంటే ఎందుకో తట్టుకోలేకపోతుంది. ఆయువుకి తను చాలా దగ్గరైపోయింది. కానీ అతను తాతకు ఆమె ఏ మాత్రం సరిపోదు. ఈరోజు దేవయాని అలా అంటూ ఉంటేనే అనిపించింది. అందుకే మనసు బాధగా ఉంది తనకి. వర్ష ఎంత ఓదార్చినా లాభం లేకుండా పోయింది. ఎప్పుడు ఊర్వి అలా అయిపోలేదు. తనకు తెలిసినప్పటి నుండి అల్లరిగా గంభీరంగా ఉండేది. అలాంటిది ఇలా అయిపోవటం వర్షకి ఆయువుపై చెప్పలేనంత కోపంగా ఉంది. అతని వల్ల ఊర్వి మాట పడవలసి వచ్చింది అని. తను కూడా ఇక అలానే సోఫాలో కూర్చొని ఆలోచనలో పడింది వర్ష. ఇంతలో ఒక్కసారిగా డోర్ బెల్ మోగడంతో చిరాగ్గా లేచి ఓపెన్ చేసి ఎదురుగా ఉన్నవారిని చూసి షాక్ అయ్యింది వర్ష. ఎదురుగా పెద్ద ఫ్లవర్ వాస్ బుకే పట్టుకుని చాలా హ్యాండ్సమ్ లుక్తో యువరాజు మన వర్ష పాపని చూడగానే ఫ్లాట్ అయిపోయింది. బాబుని చూస్తేనే ఎవరు కావాలి అంటుంది. మొహం మొత్తం వెలిగిపోతూ ఉంటే కళ్ళకున్న గ్లాసెస్ తీసి స్టైల్గా పాకెట్లో పెట్టి హెయిర్ సెట్ చేసుకుంటూ ఊర్వి ఉందా అంటాడు. అసలు పాప ఈ లోకంలోనే లేదు. కళ్ళతోనే బాబుని తినేస్తుంది. అతని కలర్, హైట్, తన స్టైల్కి ఫిదా. వర్ష ఫేస్ పై చిటికలు వేసి హలో ఊర్వి ఎక్కడుంటారు అని అంటాడు. అతన్ని చూసే మాయలో పడిపోయిన వర్ష పళ్ళు మొత్తం బయట పెట్టి నవ్వుతూ లోపల వైపు వేలు పెట్టి చూపించి అతనికి దారిచ్చి అతని వెనకే అతన్ని చూస్తూ వెళ్ళింది. అయ్యో వర్ష పాప వచ్చిందెవరో ఏమో, తెలుసుకోకుండా అలా లోపలికి తీసుకెళ్లడమేనా? నీ ఆత్రం తగలయ్యా. లోపలికి వచ్చిన రాస్కి హాల్లో ఊర్వి కనిపించకపోవడంతో వర్ష వైపు చూస్తాడు ఏది అన్నట్టు. అతన్నే చూస్తూ ఉన్న వర్ష బెడ్రూమ్ చూపిస్తుంది. వర్ష చూపులు మరీ ఇబ్బందిగా అనిపించి వాటర్ ఇస్తారా అంటాడు రాజు. అతని ట్రాన్స్ లో ఉన్న పాప పరుగున కిచెన్ లోకి వెళ్తుంది. ఆమె అటు వెళ్ళగానే బెడ్రూమ్ ముందు నిలబడి క్యూటీ అని పిలుస్తాడు. లోపలున్న ఊర్వికి రాజ్ పిలుపు వినిపించదు. రాజ్ ఇంకా కొంచెం గట్టిగా క్యూటీ అని డోర్ బెల్ లాక్ చేసి పిలుస్తాడు. డోర్ సౌండ్ కి ఎవరో పిలుస్తున్నట్టు అనిపించి వర్ష అనుకుని అలానే ఉండిపోతుంది. కానీ ఈసారి కొంచెం గట్టిగా క్యూటీ అని ఎవరో అబ్బాయి గొంతు వినిపించగానే ఆ గొంతు ఎవరిదో పోల్చుకోవటానికి ఆ పిలుపుపై శ్రద్ధ పెట్టి వింటుంది. క్యూటీ డోర్ తీ లేకపోతే పగలగొడతా అని వినిపించగానే ఇది రాజ్ వాయిసే కదా, తను ఇక్కడ అని లేచి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. కిచెన్ లోకి వెళ్ళిన వర్ష తను ఎందుకు అక్కడికి వచ్చిందో మర్చిపోయి అసలు కిచెన్ లోకి ఎందుకు వచ్చిందో ఆలోచిస్తూ ఉంటే ఎవరు అతను, అలా ఎలా లోపలికి రానిచ్చాను, ఊర్వి గది కూడా చూపించాను, అయ్యో అని తలపై ఒకటి కొట్టుకుని హాల్లోకి పరిగెడుతుంది వర్ష. డోర్ ఓపెన్ చేసింది ఒకంత షాక్ తో. రాస్ నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది. ఆమె డోర్ తెరవగానే ఆమె బాగా ఏడవడం వలన మొహం మొత్తం ఉబ్బిపోయింది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఆమెను అలా చూడగానే ఆమె ఏడుపుకి కారణమైన వాళ్ళని చంపేయాలి అనిపించింది రాజ్కి. రాజ్ నిన్నే, నువ్వేంటి ఇక్కడ అని ఆలోచనలో ఉన్న రాజ్ని గట్టిగా పిలిచి అడుగుతుంది. ఆమె పిలుపుకి తేరుకుని ఆమె చెయ్యి పట్టుకుని హాల్లోకి తీసుకుని వచ్చి కూర్చోబెడతాడు. కిచెన్లో నుండి వచ్చిన వర్షకి అక్కడ జరుగుతున్న సీన్ అంతా చూసి తనకేం మాట్లాడాలో తెలియక వాళ్ళనే చూస్తూ ఉండిపోతుంది వర్ష. ఇక ఈ పీస్ ఎవరు అనుకుంటూ సోఫాలో ఊర్విని కూర్చోబెట్టి తనకు తెచ్చిన బొకేని టేబుల్పై పెట్టి ఊర్వి ముందు మోకాలపై కూర్చుని ఆమె రెండు చేతులు పట్టుకుంటాడు రాజు. అతను అలా చేయగానే అయ్యో రాజ్ ఏం చేస్తున్నావు, లే, నువ్వు ఇలా నా ముందు కూర్చోవటం ఏంటి, లే ముందు అంటుంది. ఆమె అనేది ఏదీ పట్టించుకోకుండా ఆమె మొహాన్ని చూస్తూ ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకుని ఎందుకు మా ఏడుస్తున్నావు, నీ కంట్లో ఆ కన్నీళ్లు నేను చూడలేను, ఏం జరిగిందమ్మా అని అంటాడు ప్రేమగా రాజు. ఇంక వీళ్ళ కాన్వర్జేషన్ వింటున్న వర్షపాప పరిస్థితి అయితే షాకు. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు, నీకు నేను ఇక్కడ ఉంటున్నానని ఎవరు చెప్పారు, నువ్వు ఎప్పుడు ఎక్కడ ఉంటావనేది తెలుసుకోకుండా ఎలా ఉంటాను క్యూటీ, 2 సంవత్సరాలు నిన్ను మిస్ చేసుకున్నా, ఇంకా నిన్ను మిస్ చేసుకోను, నువ్వు ఎక్కడున్నా నాకు తెలిసిపోతుంది మా, చెప్పు ఎందుకురా ఏడుస్తున్నావు. ఏమీ లేదు రాజ్, ప్రేమించడానికి పనికిరాను, కనీసం నీ బాధను పంచుకోవటానికి కూడా పనికిరానా, నాకు ఆ అర్హత కూడా లేదా అంటాడు. ఆమె కన్నీళ్లు చూస్తూ ఉంటే అతనికి కూడా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అయ్యో రాజ్ అలాంటిది ఏమీ లేదు, ఏదో నాకు అమ్మా నాన్న గుర్తుకు వచ్చారు అంటుంది ఊర్వి. ఎందుకు క్యూటీ అబద్ధం చెప్తావు, లేదు రాజ్ లేదు, నేను చెప్పేది నిజమే,
అయితే వాళ్ళు గుర్తుకు వచ్చేలా చేసింది ఎవరు అని అంటాడు రాజు. చాలు, ఏమీ లేదని చెప్పాను కదా, నన్ను విసిగించొద్దు అని అంటుంది ఊర్వి. సరే అమ్మా, రా నాతో అని ఆమె చెయ్యి పట్టి పైకి లేపుతాడు. లేదు రాజ్, నా మనసేమీ బాగోలేదు, నేను ఎక్కడికి రాను అంటుంది. అక్కడ వాళ్ళను నోరు తెరుచుకుని చూస్తున్న వర్ష పాపని ఆమె మొహంలో కనబడుతున్న ప్రశ్నలకి ఇలా రా అని పిలుస్తాడు. కొంచెం దగ్గరకు వచ్చిన వర్షతో, ఏంటి అలా చూస్తున్నావు, నేనెవరు అని అనుకుంటున్నావా హా అని బుర్రని అన్ని వైపులా తిప్పుతుంది వర్ష. "హ్మ్, నా పేరు యువరాజ్ మెహ్రా, ఇండస్ట్రీలో ఓనర్ని, మీ ఫ్రెండ్ని లవ్ చేస్తున్నా 2 సంవత్సరాల నుంచి అంటాడు. ఇక వర్ష రాజ్ మాటకి షాకు. ఊర్వి, రాజ్ ఆపు అని అంటుంది. ఓకే ఓకే, నేను మాత్రమే ప్రేమిస్తున్నా, తను కాదు అంటాడు. అవునా, ఏంటో చైనీస్ మూవీ చూస్తున్నట్టు ఉంది, వీడేమో లవర్ అంటున్నాడు, అదేమో కోపడుతుంది. అమ్మాయిని నేనే దాన్ని పట్టుకుంటే ఆయువు గారు చూడలేకపోయారు, ఇప్పుడు వీడి గురించి తెలిస్తే గురుడు పరిస్థితి ఏంటో అహహా అని కింగరు ఏ దేశపు చక్రవర్తో ఊర్విని తర్వాత అడగాలి తెలుసుకుని అని అనుకుంటూ అక్కడే సోఫాలో కూర్చుండిపోతుంది వర్ష. సరే, బయటికి రావు కదా, అయితే నేను కూడా నీతో ఇక్కడే ఉంటాను ఈ రోజు మొత్తం అంటాడు రాజు. ఇక్కడ నో, అవసరం లేదు, వెళ్ళు. అరే, నీ మూడేమీ బాగోలేదు, అసలే రాక రాక వచ్చిన అవకాశం, ప్లీజ్ మా ఒప్పుకో, నేనేమీ డిస్టర్బ్ చేయను, నీ మూడు సెట్ కావడం కోసం ఏదైనా గేమ్ ఆడదాం లేదా మూవీ చూద్దాం అంటాడు రాజు. ఇలా వచ్చాడు, ఇలా జరిగిందని తెలిస్తే ఏం చేస్తాడో వాయు, తలుచుకుంటేనే భయంగా ఉంది. ఇక దేవయాని ఈషా పరిస్థితి ఏంటో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, హ్యావ్ ఎ నైస్ డే.